మెట్టుపల్లి ఇక్కడి నుంచి అట్లా మొదలైంది. నిమ్మపల్లి స్ట్రగుల్ అప్పుడు కూడా వాస్తవానికి రాజన్న వాజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ దేవికే అండ్ దెన్ లేటర్ చలపతిరావు సార్, రైట్. సో ఎనీవే దట్ ఈస్ అ డిఫరెన్స్. నేను అనేది ఏంటంటే ఈయన ఎవల్యూషన్ కూడా విషయం ఏంటంటే 84లో వచ్చింది దేవికే వీళ్ళతో. అప్పుడు ఎవరున్నారు పీసీలో చీలిక కంటే ముందు యంగ్ బ్రీడ్ రాజన్న గారు, మధుసూదన్ రాజు గారు, ప్లస్ ఇక సరే ఈ రాధమ్మ కుసి టైప్. పాపం పురుషోత్తమ రాజు అమాయకుడు, మంచోడు అమాయకుడు, కానీ కొట్టాయి ఇటువంటి వాళ్ళు. సత్యన్న ఫారెస్ట్ ఇట్లా ఉండేటోళ్ళు. ఇక ముసలోడు కొందరు ఉండేటోళ్ళు. జస్ట్ బికాస్ దే ఆర్ ఓల్డ్ సీనియర్ పీపుల్ దర్ ఈస్ రెస్పెక్ట్. బట్ అంత ప్రొడక్టివ్ కెపాసిటీస్ లేని ఉల్లిగడ్డల వీరున్నా 84 చీలిక తర్వాత ఒక డిస్కషన్ జరిగింది సెక్రటరీ అవ్వడం. అప్పుడు సీపీ ఇంకా బతికే ఉన్నాడు. అప్పుడు బిట్వీన్ రాజన్న అండ్ మధు కాంటెస్ట్. ఈ కూతురు ఆమెనేమో రాజన్న ఉండని ఉందని మధునే పెట్టాలి రాధక్క. సరే ఏదో మొత్తానికి డిస్కషన్ రాజన్న సెక్రటరీ చేసి అయిన తర్వాత ఏమైందంటే బిట్వీన్ 85 అండ్ 88 రాజన్న సెక్రటరీ కదా, చొరవ తీసుకోవాలి కాబట్టి మేమంతా పీసీలో వచ్చినాం కానీ చలపతిరావు మేమంతా చొరవ తీసుకుంటున్నాడు. బట్ జరిగింది ఏంటంటే అక్కడనే ఒక రకంగా మెల్లగా ఫ్యాక్షనిజం మొదలైంది. విత్ ఇన్ దాట్ ఒక సెక్రటరీనేట్ ఫామ్ అయింది. దాంట్లో ఐదుగురు ఉన్నాడు. సత్యన్న, రాధక్క, మధు, రాజన్న, పురుషోత్తమ రాజు. ఏమైంది ఒక ప్రాసెస్లో ఈ ఐదుగురులో రాజన్న ఒక్కడే కాదు, ఒక పోలరైజేషన్ అయింది. సరే ఆ పోలరైజేషన్లో ఇష్యూస్ వేరే ఏమైనా ఉండొచ్చు. అప్పుడు మనకు ప్రజాపందాకి కొంత ఘర్షణ జరుగుతున్నారు. ముస్తఫా చంపినాడు ఒక దగ్గర నుంచి సత్తన్న వాళ్ళ ఫారెస్ట్ మూమెంట్ నాయకుడు కదా రిటాలియేట్ చేయాలి. ఇటువంటి కొన్ని మొదలైంది కొన్ని ఇష్యూస్ కూడా. దానిపైన కూడా అటు ఇటు కొంత డిఫరెన్స్ ఉంది. బట్ సారాంశం ఏంటంటే ఆ సెక్రటేరియట్లో రాజన్న ఒక మైనారిటీ అయిపోయింది. హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, నాట్ దీస్ పీపుల్ వేర్ హెల్పింగ్ హిమ్ టు డూ ఎనీథింగ్. ఒక రకంగా రాజన్న కొంచెం గడి ప్యాసేజ్ పెట్టాడు ఆ రోజులో. విమోచన పత్రిక నడపడంలో కూడా ఆయన పాత్ర లేదు. రాధక్కనే చూసేది, మధువే ఉదీకేది. అదే రాజన్న వాజ్ టోటలీ కైండ్ ఆఫ్ ఒక రకంగా పెద్ద యాక్టివిటీ లేదు. కరీంనగర్ లింక్ ఇదంతా ఉండేది కానీ అదొక ఫేజ్ అయింది. అది చిలికి ఇక ఆల్ ఇండియా పాలిటిక్స్కి లింక్ అయిపోయి 88 చీలిక, 88 చీలిక. సో సెక్రటరియట్లో ఉన్న నలుగురు అటు లేదు, రాజన్న ఒక్కటి ఇటు. అప్పుడు రాజన్నకు ముఠా ఎవరు? మేము ఎవరు మేమంటే ఎవరము నేను, సూర్యము, చలపతిరావు, రాజన్న ప్లస్ మేము ముగ్గురం. మా నలుగురిది ఒక ముఠా అయిపోయింది. పీసీలో 88 కంటే ముందు జరిగిన చర్చల్లో మా నలుగురిది ఒక పొజిషన్ ఉంటుండే. ఉల్లిగడ్డ వీరన్నది కూడా ఒక పొజిషన్ ఉంటుండే. ఎన్వి కృష్ణ కూడా ఇటువైపు రైట్. ఇక తత్తిమ వాళ్ళంతా వీళ్ళు పీసీలో మైనారిటీ అయింది ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళంతా ఒక టైప్. ఇక అది నడిచింది. 88 చీలిక అయిపోయింది. ఇక 88 చీలిక అయిన తర్వాత ఏంటి, మేము నలుగురం కలుసుకున్నాం. ఎక్కడ కలుసుకున్నాం? మేము పార్సిగుట్ట సత్యబాబు గారి ఏదో ఉంటుంది అక్కడే ఎక్కడో మేము నలుగురం కలుసుకున్నాం. ఇక చీలిక అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మా రాజన్న గారి సరేనే ఇప్పుడు అదేదో జరిగింది అయిపోయింది చీలిక అయిపోయింది. ఇక ఇప్పుడు పార్టీ నడుపు అన్నాను. ఆ 3-4 years ఈ వాజ్ టోటలీ సప్రెస్డ్. ఆయన కూడా అట్లనే వివరించాడు. ఏం చేసిండో ఏమో కానీ ఆయన కూడా అట్నే. ఇక నాకు మేము కొంత ఫ్రెండ్స్ కూడా కదా, ఎక్స్ట్రా ఆర్గనైజేషన్ లింక్స్ కూడా ఉంటాయి కదా కొంత. మధు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, రాజన్న కూడా ఒక ఫ్రెండ్ అయితే ఇరానీ హోటల్లో కూర్చొని క్యా చెల్లారైతున్నాం కానీ ఇట్లా కొంత మాట్లాడుతున్నాడు. ఇక అదంతా అయిపోయింది, మొత్తం చీలిక అయిపోయింది. చీలిక అయిన తర్వాత మేము నలుగురం కూర్చొని అనుకున్నాం, అయ్యా ఇన్ని రోజులు నీ ఇనిషియేటివ్ని సప్రెస్ చేసింది ఫ్యాక్టే. ఇక నువ్వు ఇప్పుడు చొరవ తీసుకోరా ఆయన. ఇక చొరవ తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడంటే అసలు వేరే మనుషులే కనిపిస్తుంది. ఒక పీసీ ఉన్నదని, వేరే సభ్యులు ఉన్నారనేది కనిపించకుండా అది ఎంతవరకు మొదలుపెట్టిందంటే జనశక్తి ఏర్పడ్డ తర్వాత విశ్వం వాళ్ళు యునైట్ అయ్యారు కదా, అప్పుడు కూడా ఇండివిజువల్ డెసిషన్ తీసుకొని మొదలుపెట్టింది, ఆర్డర్ వేసుకొని మొదలుపెట్టింది. అప్పుడు మళ్ళీ అంటే నాకు రెగ్యులర్ లింక్ ఉండేది కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు కదా, కొత్తగా వచ్చిందో యూ షుడ్ టేక్ అలాంగ్ విత్ యూ అదర్ లీడర్స్ ఆల్సో. విశ్వము వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక పార్టీ నాయకుడైనా యునైట్ అయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఒక్కడి కాదు కొంచెం కలెక్టివ్ ఉన్నది,
వాళ్ళతోటి కొంచెం వాళ్ళని కూడా ఎంట పెట్టుకొని తీసుకుపోయేటట్టు చేసుకోవాలి అని నడిచేది. కానీ ఆయనకు అది లేదు. ఇక తర్వాత ఇక విమోచన, కిరణ్, అటు శేషు, ఇక కర్నూలు ఉద్యమము, ఇవన్నీ ఇక కూలం సమస్య వచ్చాయి. ఇక ఇది వచ్చిన తర్వాత ఆయనకి అయింది ఉంచుకున్నాడేమో రాజన్న గారు. కానీ ఓన్లీ ఈ థాట్ విత్ ద ఛాంపియన్ ఆఫ్ ది కాస్ట్ ఇష్యూ, విచ్ ఐ డోంట్ థింక్ ఇస్ అ ఫ్యాక్ట్. ఆరిజిన్ ఆఫ్ కాస్ట్ ఇష్యూ డిస్కషన్ మన పార్టీలో రాజన్న గారు చేసిన నేను అనుకుంటున్నాను. బేసికలీ అట్లా ఆరిజిన్ చూసుకుంటే మళ్ళీ 86, 87లోనే మహారాష్ట్ర వాళ్ళు చేసిన తీర్మానం, అక్కడ దళిత్ ప్యాంథర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నో ఎంఎల్ పార్టీ వుడ్ హ్యావ్ డేడ్ డ్యూరింగ్ దాట్ పీరియడ్. ఐ థింక్ 88 చీలిక తర్వాత వచ్చిన రెసిస్టెన్స్లో మన మహారాష్ట్ర కమిటీ వాళ్ళు, ఐ థింక్ ఇట్ వాజ్ రిటన్ బై సునీల్ దీవి ఓన్లీ అనుకుంటున్నాను నేను, దే సెట్ కి అంబేద్కర్ అండ్ పూలే ఆర్ సోషల్ రెవల్యూషనరీస్. అప్పుడు ఏ కమ్యూనిస్ట్ పార్టీలో ఎంఎల్ పార్టీలో అటువంటి తీర్మానాలు చేసిన దాఖలాలు ఉన్నాయని నాకైతే నో పార్టీ విచ్ మేడ్ సచ్ ఎ రెజల్యూషన్ ఓపెన్, రైట్? సో దట్ వాజ్ సంథింగ్ వెరీ క్వాలిటేటివ్లీ డిఫరెంట్. దాని రిఫ్లెక్షన్ మన సిటీలో కూడా ఉండే. మన రిజర్వేషన్స్ ఒకటి ఐ రిమెంబర్, వీరే లాంటి వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ బీసీ రిజర్వేషన్స్ ఆ టైంలో ఇక్కడ సిటీలో ఒక డిస్కషన్ జరిగింది. ఏంటి అది ఫస్ట్ క్వశ్చన్ ఆ కాస్ట్ పైన 27% బీసీ రిజర్వేషన్ అంటే కౌంటర్ యాజిటేషన్ వచ్చింది కదా మెడికల్ కాలేజ్లో. ఎప్పుడు వస్తుంది ప్రతిఘాతుగా ఆ కౌంటర్ యాజిటేషన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు పార్టీ పొజిషన్ ఏంటి, సిపి గారు ఎప్పుడో రాసింది తీర్మానం రాసి అదేదో రిజర్వేషన్ సపోర్ట్ చేస్తాము అన్నట్టు. అది ఆ బీసీ రిజర్వేషన్ అప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే హైదరాబాద్ సిటీ కమిటీలో జరిగిన చర్చల్లో ఇది సపోర్ట్ చేసుడు ఏంటి, వీఆర్ వ్యాన్ గార్డ్ కదా, మనం సపోర్ట్ చేసుడు ఏంటనేది నా జ్ఞాపకం మొదటిసారి డిస్కషన్ చేసింది. వీ షుడ్ ఛాంపియన్ దట్ కాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్ట్ అంటే వీఆర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్. ఇంకెవడో పోరాడతాడు, మనము మద్దతు. అదేంటి, ఇట్ ఈస్ అ డెమోక్రాటిక్ రైట్కి సంబంధించిన ఇష్యూ కదా. అంటే అక్కడ ఏంటంటే అప్పటికి ఈ కాన్సెప్ట్ మనకు దట్ రిజర్వేషన్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఆఫ్ స్ట్రగల్ అనే కాన్సెప్ట్ లేదు. అప్పుడు ఏముంది, ఇవన్నీ కూడా క్లాస్ యొక్క డివిజివ్ పాలిటిక్స్ లో రూలింగ్ క్లాస్ లో డివిజివ్ పాలిటిక్స్ అన్న తర్వాత దాంట్లో మనం ఎందుకుంటాం, మన కేసులో ఉండదు కదా. ఇక నా జ్ఞాపకం మేరకు దట్ ఈస్ ద ఫస్ట్ టైం వీ డిస్కస్ దిస్ ఇష్యూ. అయితే యాక్టివ్ సపోర్ట్ చేయాలి అనేటువంటిది రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. సరే మనం ప్రాక్టికల్గా మాకు సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. వచ్చినప్పుడే వీరే ఇన్వాల్వ్ ఇన్ ద డిస్కషన్. వీరే కూడా ఆల్సో రైట్. బట్ సిటీ కమిటీ టుక్ దిస్ పొజిషన్ అండ్ we discussed in the peace. We said this is wrong to say that we will support. We should take an active role. We are vanguard antunnam we are, right? Secondly, reservations are not product of some nature, a product of some study. అనే ఒక రౌండ్ డిస్కషన్ జరిగింది. అది ఒక తీర్మాన రూపంలో కలిగినట్టు కాకపోవచ్చు కానీ జరిగినటువంటిది అయితే నాకు జ్ఞాపకం. సరే ఈ క్రమంలోనే 88లోనే చీలిక అయిపోయింది. ఇక చీలిక అయిపోయిన తర్వాత ఇది మొదలైంది. చీలిక అయింది, మేము అప్పుడప్పుడు పరాష్ట్ర మారుతుంటాయి కదా. నేను మా బాంబే కాంగ్రెస్ అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ ఉంటాయి కదా, మా బ్యాచ్ వాడు శ్రీకృష్ణ కుమార్ ఇటువంటి, अरे यार साला 80 में स्प्लिट हो गए, 84 में स्प्लिट हो गए, 88 में 4 साल को अपना मुहूर्त है बेटे, अब 88 में स्प्लिट हो गए, 92 को రివర్స్ హ్యాపెన్ 92 యూనిటీ. ఆ యూనిటీ అయిన తర్వాత కూడా రాజన్న గారు తన వ్యవహారం రుద్దడం అనేటువంటిది, ఆర్డర్లు ఇచ్చడం అనేటువంటిది డామ్ ఇక అన్నీ అతిశయోక్తుండే కదా. చెప్పేది అసెస్ చేసేది కూడా ఒక రకంగా వెరీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకొని అసెస్ చేసేటువంటి వాడు. అదొక క్రైసిస్ క్రియేట్ చేసింది. ఆ క్రమంలోనే బహుశా ఈ కాస్ట్ క్వశ్చన్ పైన కూడా ఎప్పుడైతే కొంత డిస్కషన్ జరిగిందో సమ్వేర్ ఐ థింక్ చాలామంది అడుగుతుంటారు, రాజన్నకి ఇంత క్లోజ్ అవుతుందా నువ్వు, ఎందుకు ఇట్లయినా రాజన్న అంటే ఎట్లయిందంటే ఐ థింక్ రూట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ది ఆర్గనైజేషన్ అనే మూమెంట్. ఆ ప్రాసెస్లో ఒక ఇండివిజువల్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకైతుందంటే దేర్ ఆర్ సర్టన్ మెటీరియల్ కండిషన్స్. ఛాంపియన్ అన్న తర్వాత మా నర్సారెడ్డి ఒక పక్క రాజన్న, మధు ఉన్నాడు. నేనే జోకులు వేసుకున్నాడు బిట్వీన్ రాజన్న అండ్ మధు వాజ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అట్లా చూస్తాను. నాట్ బికాస్ బోత్ వేర్ సిటీ బ్రెడ్ అట్లా అనేది కానీ, బట్ సమ్హౌ వాజ్ అ వెరీ నైస్ గై.
రాజన్నకు ఉండే లుంపెన్గా ఏమైనా ఉండొచ్చులే కానీ బట్ మధు వాజ్ ఎ వెరీ నైస్ గై. బట్ మధు వాజ్ నాట్ మధు at a particular point of time. After CP is there, he was no more Madhu. Somehow he thought he is CP. That is the tragedy of individual leaders. ఒక ప్రాసెస్లో ఎట్లా అంటే నేను మా శ్రీకృష్ణ పదరాజ్ కుమార్ అప్పుడప్పుడు బాంబేలో కానీ కలకత్తాలో కానీ మీటింగ్ కానీ ఎవరాలి అట్నే మధుకొని మాట్లాడుతున్నాడు. సిపి వేసుకున్న డ్రెస్ వేసుకునేటోడు. సిపి ఎప్పుడు అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు చెప్పేటోడు, అదే చెప్పేటోడు మధు కూడా. సిపి రాసుకునే స్టైల్ ఒకటి ఉంటుండే టేబుల్ మీద, అదే స్టైల్ పెట్టుకోడు. మెంటల్ ఎక్కినట్టు మనం అంటే దిస్ ఇస్ అ థింగ్ దట్ అంటే ఇండివిజువల్ యొక్క ఇమిటేట్ చేయడం అంటే అదేలే అనుకరించడం ఒకటి, బట్ యూ షుడ్ నాట్ ఇమిటేట్ కదా. మంచిది సరే అనుకరిస్తాం కానీ ఒక రకంగా సమో ఈ థాట్ దట్ నెక్స్ట్ అది పక్కగా ఆమె ఉండనే ఉంటాయి కూర్చొని గుజులు ఆడేది అనేది చెత్త డిస్కషన్లు కూడా కొన్ని నడిచినాయి. మధు వాజ్ వెరీ క్లోజ్ టు రాధక్క. అండ్ ఇటువంటి దాంట్లో ఈ చెత్త డిస్కషన్లలో ఇప్పుడు చెప్తున్నాను నేను, రాజనారాయణ నా కొడుకు తప్పుడు కాదు, మరీ దరిద్రుడు ఇటువంటి విషయాలకు వచ్చేసి ఏదో కథ అల్లి ఇచ్చే ప్రయత్నాలు చిల్లరు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే సరే భయ్ వాళ్ళు ఇద్దరు ఉంటే నీ అయ్యర్ ఏం పోయింది అన్నాం అనుకుంటున్నా అప్పుడప్పుడు నాకు సరే అనుకున్నాడు కానీ మేబీ రాంగ్ ఆల్సో. బట్ ఇటువంటి చిల్లర ఉంటాయి పార్టీ లెవెల్లో డిస్కషన్స్. రూమ్లో ఎవరన్నా ఒక లేడీ కామ్రేడ్ ఉంటే ఇంకెవడన్నా పోయింది అనుకో భర్త కాకుండా డౌట్ వచ్చింది. ఇట్లా చెత్త విషయాలు కూడా కొంత బుర్రలు ఉండేది. సరే ఎనీవే దట్ ఈస్ ద సెకండరీ ఇష్యూ అనుకో. అంటే ఇండివిజువల్ లీడర్స్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకు మాడతారనే దానికి నాకు ఈ రెండు ఉదాహరణలు నేను చూసాను, మధు అండ్ రాజన్న. రాజన్న ఐ థింక్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ థాట్ దట్ ఈస్ ది లీడర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్. ఎక్కడో ఒక ఆట లోపల వచ్చిందా అనిపిస్తుంది. అందరూ అదే అన్నారుగా, అందరూ అదే పొగిడే వాళ్ళుగా. ఈ హ్యాడ్ ద టాలెంట్, ఈ హ్యాడ్ ద టాలెంట్. ఐ కొందరు డిసైడ్ చేయవచ్చులే కానీ బట్ ఐ థింక్ he had the talent, but unfortunately he had both kinds of talents. He can destroy and also create. Destroy చేసే లక్షణం కూడా మనిషికి సార్ ఆ టాలెంట్ ఉంది నాకు. సో ఆ దగ్గర చూసిన తర్వాత నాకు అటువంటి రాజన్న లీడర్ మనకు అనిపిస్తుంది. రాజన్న టైప్ లీడర్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ యూ కెన్ లర్న్ ఆల్సో. మనిషి లర్న్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది కానీ ఎక్కడో ఒక పురుగు నేషనల్ అంటే ఏది నా కొడుకు లీడర్ అయినా కూడా దేర్ విల్ బి ఎ సిచ్యువేషన్ వెన్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ మే నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ సర్టన్ క్వశ్చన్స్ విచ్ యూ థాట్ యూ విల్ ఆన్సర్. ఇప్పుడు ఒక లిమిటేషన్ వస్తుంది ఎక్కడో అండ్ దేర్ మే బి అదర్ పీపుల్ హూ కెన్ గ్రో మచ్ బెటర్ దెన్ యూ. క్వశ్చన్స్ వేసుకునేవాళ్ళు నీకంటే ఎక్కువ మంచిగా ఆలోచించే వాళ్ళు రావచ్చు. అప్పుడు మా లాంటి కూడా అనుకునేది పీసీ జరుగుతున్నాడు ఇంకా వీళ్ళు రాలే, ఈ జనరేషన్ రాలే, ఇంకా పీసీలు రాలేదు. అప్పుడు అనుకునేటోళ్ళు రాజన్న అటు నరేంద్ర మోదీ పోయిందా అంటే కిరణ్ భాస్కర్ని కలిసి ఉండొచ్చు, ఇప్పుడు వస్తాడు ఏదో కొత్తది పెడతాడు చూడు అనేటోళ్ళు. అంటే వీళ్ళతో డిస్కస్ చేసి వీళ్ళతో అదే డిస్కషన్ జరిగేది. మోర్ దాన్ చేసి కిరణ్తో డాక్టర్ సాబు డాక్టర్. సో అక్కడ ఏదో విమోచన యూనిట్ టైప్ ఉండేది కదా, మధ్యలో గెస్ట్గా చేసు ఎక్స్ట్రా వెళ్ళి ఉండేది. సో అని అనేది పీసీకి రాజని వస్తున్నట్టు చూడు ఇప్పుడు ఏదో వేస్తాను కొత్తగా చదివినట్టు కొత్తగా నేర్చుకున్నట్టు. మేమైతే అనుకునేది ఉమెన్ ఇష్యూస్కి అయితే మిమ్మల్ని అటు నుంచి అటు మాట్లాడేది. ఈ దళిత బహుజన ఇష్యూస్ అయితే వీరన్న సూపర్ పీసీల లెక్క వీళ్ళ నెంబర్ ముందే మాట్లాడుకొని అప్పుడు తీసుకొచ్చి పీసీలో పడేస్తున్నాయి. అయితే ఆ స్ప్రోగం నీకు ఉండాలి. దట్ ఐఎమ్ కన్సల్ట్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై మీ బట్ సంబడి హస్ హెల్ప్ మీ టు గెట్ దీస్ ఐడియాస్ అనే అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉండాలి. అవుట్ సైడ్ కమ్యూనిస్ట్ మూమెంట్ అండ్ ఆల్ దిస్ చాలామంది మహనీయులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మహనీయులు సిరీస్ అట్లా చూసారు చాలా ఉంది. ఎందుకు ఈ కమ్యూనిస్ట్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇండియాలో ఒక్కళ్ళు కూడా గట్టిగా తయారవుతారు.
అంబేద్కర్ చూడండి ఒక పెద్ద సెక్షన్కి అయితే దేవుడే. ఇప్పుడైతే కొంచెం ఎలాబరేట్ అవుతుంది. నేను ఎప్పుడు చూసినా చాలు కదా ఇప్పటికి ముగ్గురు అనుకుంటా వన్ కాదు ఫైనల్ అంటే రెండు అయినాయి. I'm observing. My observations may be wrong also. I'm open to criticism about my observations. అయితే యాక్చువల్గా లేదు నేను ఆ టైంలో ప్రదీప్తో నేను పెద్ద గొడవ అంటే బహుశా అంతే అంతే ఆయన రాజేంద్రని కలిసి ఏదో వచ్చేవాడు సమావేశం, ఏదో మా సెక్రటరీ సహా సిట్టింగ్ వాళ్ళ ముందు ఇద్దరు కన్సల్టేషన్. అసలు వచ్చిన తర్వాత నేను మామూలుగా మీరు అదెందుకు మాట్లాడడం అసలు ఎంత గొడవ పడేదంటే ప్రదీప్తోటి. ఆ గొడవ చూసిన తర్వాత అసలు మళ్ళీ వీళ్ళు కలిసి మళ్ళీ ముఖం చూసి మాట్లాడుకుంటారా అని కూడా అనుకున్నాను. స్థాయిలో పడేది, అట్లా పడేది, అంత ఘర్షణ పడేది. అయితే ఆ ఫేజ్లో నాకు కానీ తర్వాత కానీ చాలా అనుకునేది అంటే ఎట్లుంటాయని చెప్పినప్పుడు ఇప్పుడు మీది ఒక చిన్న పేరు కూడా పెట్టుకోండి కదా, సర్కిల్ శేషుడు నీ ఆర్ట్స్ కదా కిరణ్ నిమోచన మరి విమల మలిగాడు ఇదేం సర్కిల్ నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి అని అంటే నేను నా పెట్టుకోండి అంతే, నేను నా పెట్టుకోండి సరే ఉన్నాను రాబోయే అని అక్కడ వచ్చేది పంచాయతీ. ఏమన్నా కూర్చున్నాను మాట్లాడుకుంటున్నాను, నాట్ డూయింగ్ ఎనీ యాంటీ ఆర్గనైజేషన్ కాదు అసలు అట్లా ఎట్లా కూర్చుంటారు ఆడి ఈ కమిటీ ఆ కమిటీ అంటే సరే ఉండనే ఎవరు మాట్లాడుకుంటారు, కలిసినప్పుడు మాట్లాడుకుంటుంది దాని లేకుండా ఇట్లా నడిచింది. అది కోపం నా మీద బాగా దట్ యు ఆర్ నాట్ కంట్రోలింగ్. కంట్రోల్ అనే పదం కూడా ఉంటుంది కదా కమ్యూనిస్ట్ పార్టీ బాస్ కలిసి కంట్రోల్ చేస్తుంది. స్క్రోల్ టైట్ అయితే అది ఈ కిరణ్ తోటి నాకు పంచాయతీ ఏముండేది అంటే అయ్యేది మస్తు నాకేముందంటే అప్పుడు నేను నా జీవితం అప్పుడు చూస్తే నేను ఏం చేసినా నాకే అర్థం అది నువ్వు ఆ ఏళ్ళు ఏం చేసినావు ఎమ్మెల్యే కార్డ్స్కి రావటం రోజు కలిసినట్టు కలిసి అదే నేను ఎమ్మెల్యే పడుతున్నాడు రోజు ఏదో పనులు చేసుకునేటోండి ఏం చేసుకుంటున్నా తెలియదు. రోజు ఒక ప్రోగ్రామ్ ఏదో ప్రొసెషన్ అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే చెలో ఢిల్లీ అప్పుడు ఎన్నిసార్లు చెలో ఢిల్లీ ఏదో ఒకటి అసలు వాళ్ళు చూసి సరే వాళ్ళ మండల సుభాష్ రెడ్డి ఇంకానండి వాడు కొంచెం మర్యాద వస్తుంది రోజు ఎట్టు చేస్తారండి పనులు మీరు ఏం చేస్తున్నారు ఇంత కష్టపడుతున్నానా అంటే వెనకకి చూస్తే అట్లా అనిపించాడు అనమాట ఏం చేస్తున్నాం. సో ఆయనేమో యూజీ సెక్రటరీ అక్కడ కరీంనగర్లో ఏదైంది మెదక్లో ఏదైంది అనుకో కథం చిట్టి రాష్ట్రుడు 1000 మందిని హైదరాబాద్ నుంచి తీసుకుపోవాలి ప్రదర్శన చేయాలి 500 మంది లేరు 100 మంది లేరు ఏమో తీసుకుపోయాడు డైరెక్షన్ ఇచ్చుకోడు ఇంపెచ్చువల్స్గా డైరెక్షన్ ఇచ్చుకోడు దానిపైన తగాదా జరిగింది. చిట్టిని పక్కకు పెట్టాడు వ్యవసాయం రాసింది సెంటర్ నుంచి వచ్చింది ఇంకేమన్నా అసలు ఉందా అసలు భూమి మీద ఉన్నవారు ఏంటి కొన్ని ప్రయత్నం ఇక కొన్ని ఘర్షణ జరిగినాయి. నాకు పీక్గా జరిగిన ఘర్షణ ఇక వాళ్ళే విట్నెస్ రంగవల్లప్పుడు రాజులతో ఇక పీక్గా జరిగిన ఘర్షణ ఎన్కౌంటర్ ఏం జరగదు ఇక అది ఒక లెవెల్కి పోయింది. ఇంత దొంగ నా కొడుకులు ఉన్న తర్వాత ఇంట్లో ఏం చేశారు లోపల అనుకున్నా ఎవరు చెప్పుకోలేదు కదా అంటే అంత ఫీల్ అయిన ఇన్సిడెంట్ నాకు నా జీవితంలో అదొకటి. నేను కొంత ఫీల్ అయినా బాగా దానికంటే ముందు ఏజ్ వచ్చినా కొంత ఈజీ తీసుకున్నానులే కానీ ఏంటి అసలు ఈ పార్టీ ఏంటి నేనేంటి అసలు అని అంటే దానికంటే ముందే ప్రశ్నలు ఉండేవి నేను ఉండాలా పోవాలా అని ఒకసారి ఫైనల్గా రాజన్నకు చెప్పిన ఇది నువ్వు నయం అయితే నయం చేసుకోగలిగితే పార్టీ మిగులుతుంది లేకపోతే డైరెక్ట్ కూడా 93-94లోనే ఆయనతో చాలా పెద్ద ఒక రకంగా సరిగా పెద్ద మాట్లాడిన చాలా ఘోరంగా ఆయన చేసింది. ఎందుకంటే అందరూ ఆయన నమ్మినప్పుడు ఇన్ని రకాల డైరెక్ట్ పోయినప్పుడు ఏమి ఇట్లా జరుగుతుంది లేకుండా స్ట్రగుల్ చేయట్లేదు ప్రదీప్ దేవి వీళ్ళు స్ట్రగుల్ చేయలేదు చేయకపోవడం వల్ల ఫీడ్బ్యాక్ లేకపోతే వీళ్ళు గట్టిగా మాట్లాడకపోవడం వల్ల ఆయన మారట్లేదు. ఆయన మార్చుకోగలుగుతాం అంటే స్ట్రగుల్ తోటి మారతాడు అనేది ఉండే చాలా కాలం పాటు. అది అంటే తర్వాత ఇక మెయిన్ అయితే నాకు సంబంధించినంత అయితే ఆ ఇన్సిడెంట్ డబ్బుంది. దాని తర్వాత డబ్బులు కూడా సరే
అయిపోయింది. దాన్ని కూడా ఎంత కవరప్ చేయడానికి ప్రయత్నం ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది this is something ఆ పెద్ద మనిషి మీద అయితే ఏం లేవు. మావో మీద ఇట్లాంటి సైడ్ లైట్స్ అని ఉంటాయా జనరల్గా? మనుషులే కానీ నరసన్నా నువ్వు మనుషులు ఒక మాట నేను మనుషులు చెప్తాను. తెలియక జరిగేవి వేరు. ఒక మాట నేను చెప్తాను. ఉద్యమం ఎటు పోతుంది, విప్లవం ఎటు పోతున్నారు, సంబంధం లేకుండా ఉండే నాయకుడు ఆ నాయకుడు ఏం నాయకుడు కాదు, మావు బతికున్నాక నేను ఒకటే అంటాను, బతికున్నాక ఎవడైనా నా ఆలోచన విధానాన్ని పెట్టుకొని పార్టీ తీర్మానం చేస్తారు. అది ఆయన పెట్టుకుందేనా? పార్టీ అయినప్పటికే అంటే మామూలు మావో తాట అనేది ఆయన వచ్చినాటికే ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 56 టైంలోనే 51 తర్వాతనే ఏంటంటే మళ్ళీ తీసేశారు. పార్టీ నిబంధన వాళ్ళు మావో ఆలోచన విధానం అని రాసుకున్నారు. అదే ఉండేదిగా, స్లోగన్స్ కూడా అయ్యేగా. మళ్ళీ లేదు, పార్టీ నిబంధన వాళ్ళు మావో ఉండగానే మావో నాయకుడుగా ఉండగానే రాసుకున్నారు. రాసుకుని తర్వాత తీసేశారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రచండ కూడా మన నేపాల్లో ప్రచండ బతుకున్నాము, ప్రచండ ఆలోచన విధానం, గొంజాలో తాటు వీళ్ళు బతుకుండగానే నువ్వు నాయకుడిగా ఉంది కనీసం వినయం ఉండాలి. నువ్వు చచ్చిపోయినాక ఎవడన్నా నీది కంట్రిబ్యూషన్ అంచనా వేస్తే వేరు కదా. నువ్వు బతుకుండగా నువ్వు నాయకుడిగా ఉన్న పార్టీలో నువ్వే తీర్మానం చేస్తుంటే నీదే ఆలోచన విధానం అని అది అసలు ఎట్లా అవుతారంటే వాళ్ళు ఏ ఆలోచన విధానం అది? మొత్తానికి రాజన్న అట్ట తయారు చేసిన ప్రదీప్ సార్ నర్సనా. అదే కదా మాట మీ గురించి నెగటివ్ చెప్పడం చెప్పే సీన్ ఆడుంది ఆయనకి. చెప్పడానికి ఏమైనా ఉంటే కదా సార్. అందరికి కావాలి, అందరికి నాయకుడు కావాలనుకునేవాడు. మహా అంటే అంటాడు అంతే. అంటే ఇంటర్నల్ క్యాడర్కి అయితే అదే చెప్తాడు, క్యాడర్కి అయితే అదే చెప్తాడు. బయట జనరల్గా ఎక్కడన్నా ఇంకేదైనా చర్చలు పార్టీలు ఫ్రెండ్స్ అట్ట దగ్గర అనలేడు. కొత్త వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏం తెలుసు. విడిపోయి కొత్త పార్టీ పెట్టుంటే నీ మీద ఏం కావాలో ఏం